ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకుందాం. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు పత్రిక రాస్తున్నాడండి. ఏమంటున్నాడంటే, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగింది. ఫిలెమోను, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నీ ప్రేమను బట్టి నేను ఆదరింపబడినానని మరి పౌలు చెప్తా ఉన్నాడు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. మరి మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ సువాసనగా దేవుడు చేసి ఉన్నాడు. క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదండి. పౌలు తన ప్రియ కుమారుడైన ఫిలెమోనుతో మాట్లాడుతున్నాడు. నీ ప్రేమను బట్టి నేను ఆనందిస్తున్నాను. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి, సంతోషించాలి. ఈ ప్రేమ లేఖను మనం చూసినప్పుడు దేవునికి మనకు మధ్య ఉండే ఆ ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి రక్షకునిగా పంపించినాడు. ఆయన శిలువ మరణం చెందడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. తన పవిత్ర రక్తం కార్చడం ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగింది. మరి అపోస్తుడైన పౌలు క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తూ సంఘాలను స్థాపిస్తున్నాడు. మరి కొలసీలో సంఘాన్ని కూడా ఆయన ఏర్పరిచినాడు. అక్కడున్న ముఖ్యమైన వ్యక్తుల్లో ఫిలెమోను ఒక ఆయన. మరి ఫిలెమోను అనే పేరుకు అర్థము ప్రియమైన వాడు కదండి. ఈ ఫిలెమోనుకు ఒక దాసుడు ఉన్నాడు, ఆయన పేరు ఒనేసిము. ఈ దాసుడు మరి ఫిలెమోను దగ్గర నుంచి పారిపోయినాడు. మరి దాసుడు పారిపోయిన దాన్ని బట్టి మరి అతన్ని పట్టుకొని జైల్లో వేసినారు. మరి పౌలు ఉన్న అదే జైల్లో ఏమండి రోమా సైన్యం ఉండే ఆ జైల్లో రోమ్లో మరి పౌలు దగ్గరనే ఈ ఓనేసిము కూడా ఉన్నాడు. ఓనేసిము మరి